Welcome to the #1 student show. ఎక్కడికి వచ్చింది? హైదరాబాద్ నుంచి బయలుదేరాం. ది వరల్డ్ ఫేమస్ కరీంనగర్ లో ది వరల్డ్ ఫేమస్ ట్రినిటీ కాలేజ్. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి. చెరువులో కప్ప, కొబ్బరి చిప్ప, మీ టీం నోడిస్తా రప్ప రప్ప. ఆకాశంలో చుక్క, అడవిలో నక్క, ఈ టీం పెద్ద బొక్క. ఏంటి బ్రో అంత మాట అన్నావు? రవి, అది లేదు ఇది లేదు, ఆ టీం కి అంత సీన్ లేదు. రవి, నా దవడ నీ దవడ వాళ్ళకి. రవి, నా దవడ నీ దవడ. నా దవడదు. రవి, నా దవడ నీ దవడ. నా దవడ జోలికి రావద్దు. రవి, నా దవడ నా ఫ్రెండ్ దవడ అని చెప్పు. రవి, నా దవడ నా ఫ్రెండ్ దవడ వాళ్ళకు పుట్టిస్తాం దడ. రవి, డైలాగ్ చెప్పాలి. చెప్పు. పెన్ను గన్ను ఈరోజు విన్ను మేమే. సారీ, దొబ్బింది దొబ్బింది. రవి, పెన్ను గన్ను ఈరోజు విన్ను మాదే విన్ను. ఈయనే పోయింది. డైలాగ్ లోనే ఓడిపోయారు. చెప్పు. రవి, తెల్లగా ఉంటుంది తెలుపు, నల్లగా ఉంటుంది నలుపు, ఈరోజు మాదే గెలుపు. మీరు డైలాగులు కూడా సగం చెప్పట్లేదు. వాళ్ళు చూడ అసలు రెచ్చిపోతున్నారు. చూపిస్తాం మేమేంటో. ఏమొద్దు, ఏం చూపెట్టక ఇప్పుడు. ఓకే, ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. మేడం సార్, మేడం అంతే. ఫస్ట్ క్వశ్చన్ కి మీరు సెకండ్ అండ్ థర్డ్ వెళ్ళి గంట కొట్టి తిరిగి వచ్చి నా చేయి కొట్టాలి. ఎవరైతే ఫస్ట్ గా నా చేయి కొడతారో ఆ టీం నే ప్రశ్న అడుగుతా. చాలా సింపుల్, 3 ప్రశ్నలు. రెడీ? 3, 2, 1 గో. గోడ కత్తుకుంటావు. గంట కొట్టి వచ్చింది మీరు కాబట్టి మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా. క్వశ్చన్ ఒక పాట రూపంలో వస్తుంది, వినండి. ఏ ఉంగరాల జుట్టుతోనే ఉప్పిరంతా ఆపినవే చిన్ని, మై డియర్ చిన్ని. ఏ రంగురాళ్ళ కళ్ళతోనే బొంగరంలా తిప్పినవే నాని, మై డియర్ నాని. ఏ 2 జడ్ల రిబ్బన్తో కళ్ళ కట్టే పెట్టినవే, 2-3 ఫౌజులెట్టి పిల్లలు కళ్ళుకి వస్తుంటావే. అట్టాగా నువ్వంట ఇట్టాగా నా ఒళ్ళు గిటారులా మోగిందే. ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు. ఇప్పుడు దాకా మీరు విన్న బిట్ లో, సాంగ్ లో ఎవరు హీరో ఎవరు హీరోయిన్? నాని, సాయి పల్లవి. నాని, సాయి పల్లవి. ఏ సినిమా? ఎంసీఏ. డైరెక్టర్ ఎవరు? అది క్వశ్చన్. డైరెక్టర్ ఎవరు? ఓకే, ఇప్పుడు అసలైన క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పటివరకు ఇన్న పాటలో నాని అనే పదం ఎన్నిసార్లు? 3 times. ఫర్ షూర్? Yes. ఇంకోసారి ఆలోచించుకుంటారా? No. ఓకే, 3 ఫిక్స్. ఎన్నిసార్లు నాని అని వచ్చింది? వాళ్ళది రాంగ్ కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీరు కరెక్ట్ చెప్తే మీకు పాయింట్ వస్తుంది. 4. నాని గారు అని 4, నాని గారు అని 3 టైమ్స్ వచ్చింది. ప్లే. ఏ ఉంగరాల జుట్టుతోనే ఉప్పిరంతా ఆపినవే చిన్ని, మై డియర్ చిన్ని. ఏ రంగురాళ్ళ కళ్ళతోనే బొంగరంలా తిప్పినవే నాని, మై డియర్ నాని. ఏ 2 జడ్ల రిబ్బన్తో కళ్ళ కట్టే పెట్టినవే, 2-3 ఫౌజులెట్టి పిల్లలు కళ్ళుకి వస్తుంటావే. అట్టాగా నువ్వంట ఇట్టాగా నా ఒళ్ళు గిటారులా మోగిందే.
ఏమండోయ్ నాని గారు ఆ చెప్పండోయ్ చిన్ని గారు It's 3 times 1 point. ఏమండోయ్ నాని గారు ఆ చెప్పండోయ్ చిన్ని గారు అరే, ఏమండోయ్ నాని గారు అవ్వ చెప్పండోయ్ చిన్ని గారు ఏమండోయ్ నాని గారు అవ్వ చెప్పండోయ్ once more. ఓడిపోయింది కాబట్టి ఈ పాటలో స్టెప్ ఉంటది కదా, సాయిపల్లవి ఇట్లానే వంగి నాన్నగారి స్థాయి దగ్గర ఇక్కడ వస్తే ఇట్లా ఇట్లా అని మూవ్ అవుతారు కదా, ఆ స్టెప్ చేయాలి. మీ ముగ్గురు ఇట్లా ఎవరు నాని ఎవరు సాయిపల్లవి. రెడీ 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 కమాన్. ఏమండోయ్ నాని గారు ఆ చెప్పండోయ్ చిన్ని గారు ఏమండోయ్ నాని గారు ఆ చెప్పండోయ్ చిన్ని గారు అరే, ఏమండోయ్ నాని గారు అవ్వ చెప్పండోయ్ చిన్ని గారు ఏమండోయ్ నాని గారు అవ్వ చెప్పండోయ్ once more. ఏదో తల్లి కూతురు చేస్తారు, కూతురు వాడితే తల్లి ఇట్టా ఇట్టాన పోతుంది. 1 point to 0. ఈ పాయింట్ కూడా వాళ్ళకి ఇచ్చేసారు అనుకోండి, మీ ముగ్గురు కరీంనగర్ లో ఫేమస్ సాయిబాబా గుడి ఉంది. సెకండ్ పాయింట్ కోసం 3, 2, 1 గో. ఓ అటే ఓ ఇంకా ఓకే, గంట కొట్టి వచ్చింది మీరు కాబట్టి ఆడియో ప్లీజ్. ఉల్లి కవును వేసుకొని గిల్లిక జాలాడుకుంటూ పళ్ళు బయట పెట్టినవే ఓ బేబే మా 10th క్లాస్ బెంచ్ మేట్ గులాబీ బుక్స్ మార్చుకుంటూ లుక్స్ కలుసుకుంటే ఫస్ట్ లవ్ బుట్టుకొచ్చే సడంగా లవ్ ట్రీట్ నేను అడిగానండి గిఫ్ట్ గా ఆ బేబీ ఇంటికొచ్చే మంది స్ట్రైట్ గా స్పైడర్ రుమానులా వెళ్తే నేను చాటుగా పిలిచను బేబీ నన్ను. ఈ పాటలో ఇప్పుడు వచ్చిన బిట్ లో అమ్మాయి పేరు ఏమిటి? బేబీ. అమ్మాయి పేరు ఏమిటి? 10th క్లాస్ మేట్, ఆమె పేరేంది? టైమ్ అప్. 10th క్లాస్ మేట్ పేరు ఏమిటి? గులాబీ. గులాబీ. రైట్ ఆర్ రాంగ్? ప్లే. పళ్ళు బయట పెట్టినవే ఓ బేబీ మా 10th క్లాస్ బెంచ్ మేట్ గులాబీ. ఓకే, ఇటు 2 పాయింట్లు. అండ్ వీళ్ళని చూస్తే అప్పుడే అర్థమైంది వీళ్ళకి 1 పాయింట్ కూడా కష్టమే అని. వీళ్ళు గంట కొట్టొచ్చినా వాళ్ళకి పాయింట్లు ఇస్తున్నారు, అదేంటో. లాస్ట్ పాయింట్. యువర్ టైం స్టార్ట్ ఇన్ 3, 2, 1 గో. వాళ్ళు ఎందుకు కొట్టలేదు తెలుసా? ఎట్లన్నా వీళ్ళు కొట్టినా కొట్టకపోయినా మాకే పాయింట్లు వస్తాయి అని. ఆడియో ప్లీజ్. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగా తాకే చూపులతోటి గుచ్చయొచ్చుగా వేసవికాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే తరుమెత్తుంటరి తుఫానులాగా చుట్టయొచ్చుగా వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే సాయంకాలం సరదాలాగా మొత్తంగా రావే. ఇప్పటి వరకు విన్న పాటలో ఎన్ని కాలాలు వచ్చాయి? 4 పక్కా? పక్కా. ఓకే, ఎన్ని కాలాలు వచ్చాయి? 4. 4ఆ? వాళ్ళు 4 అని చెప్తే నేను రైట్ అని చెప్తుండే కదా మరి. సరే అవి ఏంటో చెప్పు. శీతాకాలం, వర్షాకాలం, వేసవికాలం, ఎన్ని సాయంకాలం. కాలాలు ఉంటాయని అడగలే, పాటలు ఎన్ని వచ్చాయని చెప్పి నాలుగేనా? 3. 3 ఏవేవి? శీతాకాలం, వేసవికాలం, వర్షాకాలం. ప్లే ది సాంగ్. ఓ శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగా తాకే చూపులతోటి గుచ్చయొచ్చుగా వేసవికాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే తరుమెత్తుంటరి తుఫానులాగా చుట్టయొచ్చుగా వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే సాయంకాలం సరదాలాగా మొత్తంగా రావే. 4 రైట్ ఆన్సర్. కరీంనగర్ ట్రినిటీ కాలేజ్ లో విన్నర్. సెకండ్ రౌండ్
సెకండ్ రౌండ్ టాలెంటెడ్ గర్ల్స్ ఉన్నారు కాబట్టి ఫ్యూచర్ లో ఇక్కడ ఎంత మందికి ఫ్యూచర్ లో యాక్టర్ అయ్యే ఛాన్స్ వస్తే అవ్వాలి అనుంది. ధైర్యంగా చేయొద్దండి. ధైర్యం, కరేజ్ చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్ లో. ధైర్యంగా చేయొద్దండి. ఎస్, చాలా మంది ఉన్నారు కాబట్టి మీరు మంచి ఆర్టిస్టులు అవ్వాలని కోరుకుంటున్నాను కాబట్టి మీలో ఎంతవరకు ఆర్టిస్ట్ ఉన్నాడో చేయెత్తిన వాళ్ళతో టెస్ట్ చేస్తాం అనమాట. నేను ఒక డైలాగ్ చెప్తా, ఆ డైలాగ్ ని మీరు చెప్పాలి యాక్టింగ్ చేసి. ఆ డైలాగ్ ఏంటంటే, రేయ్ నీకు కావాల్సింది నేను, 10 మందితో రా, 10 పెంచుకుంటూ రా, 10 సార్లు రా. ఇప్పుడొద్దు, ఒక్కడే వస్తా, చెమట పట్టకుండా చంపేస్తా. Alright, so first participant is Amulya. ఏయ్ నీకు కావాల్సింది నేను, 10 సార్లు రా, 10 మందితో రా, 10 పెంచుకుంటూరా. కొంచెం గట్టిగా అరు. ఇంట్లో అమ్మ మీద నాన్న మీద అరుస్తావు కదా అట్లా. అరే నీకు కావాల్సింది నేను, 10 సార్లు రా, 10 మందితో రా, 10 పెంచుకుంటూరా. నేను వస్తా, చెమట పట్టిస్తా, చెమట పట్టిస్తా. నేను వస్తా, చెమట పట్టకుండా చంపేస్తా. చెమట పట్టిస్తావా? నెక్స్ట్ పేషెంట్. మౌనిక వస్తుంది. ఇంకా మనం డైరెక్ట్ ఐసీయూకే. రే నీకు కావాల్సింది నేను. ఎంత బిల్డప్ ఇచ్చినావంటే నాకు ఎక్కడో. వెనక్కిరా వెనక్కిరా వెనక్కిరా. రేయ్ నీకు కావాల్సింది నేను. చెప్పాడా చెప్పాడా? రే నీకు కావాల్సింది నేను. 2 ప్లేట్లు మటన్ బిర్యానీ, 2 ప్లేట్లు మటన్ బిర్యానీ, 1 ప్లేట్ చికెన్ బిర్యానీ, 1 ప్లేట్ చికెన్ బిర్యానీ, 1 ప్లేట్ చికెన్ చిల్లీ, 1 ప్లేట్ చికెన్ చిల్లీ, 10 ప్లేట్స్ నూడిల్స్. 10 ప్లేట్స్ నూడిల్స్. 10 ప్లేట్స్ నూడిల్స్. తెలుసు కదరా నేను ఫైట్ చేయలేనని. తెలుసు కదా నేను ఫైట్ చేయలేనని. డైలాగ్ ఇచ్చింది ఏం చెప్తున్నాడు? ఇచ్చిన డైలాగ్ చెప్పు. రెడీ యాక్షన్. రేయ్ నీకు కావాల్సింది నేను, 10 మందితో రా, 10 పెంచుకుంటూ రా, 10 సార్లు రా. ఇక్కడ వద్దు, నేను ఒక్కడనే వస్తా, చెమట పట్టకుండా చంపేస్తా. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ పేషెంట్. మ్యూజిక్. నరసింహ తీసుకో. రే నీకు కావాల్సింది నేను, 10 మందితో రా, 10 సార్లు రా, 10 పెంచుకుంటూరా. ఇక్కడ కాదు, ఒక్కనే వస్తా, చెమట పట్టకుండా చంపేస్తా. నెక్స్ట్ పేషెంట్. రెడీ మ్యూజిక్. రే నీకు కావాల్సింది నేను, 10 మందితో రా, 10 పెంచుకుంటూరా. ఎవరైనా అడ్డొస్తే అందరికీ ఇంత మసాలా దోశ చేసి పెడతా.
రెడీ యాక్షన్ లాస్ట్ టేక్. రే నీకు కావాల్సింది నేను 10 మందితో రా 10 పెంచుకుంటూరా. ఒక్కనే వస్తా చెమట పట్టకుండా చంపేస్తా. అమ్మా 2 లైన్లకి ఎన్ని కష్టాలు పడుతున్నారమ్మా. లాస్ట్ పేషెంట్. రెడీ మ్యూజిక్. రే నీకు కావాల్సింది నేను 10 మందితో రా 10. నీ నడకలోనే నాకు అర్థమైంది. రే నీకు కావాల్సింది నేను 10 మందితో రా 10 పెంచుకుంటూ రా 10 సార్లు రా. ఇక్కడొద్దు చెమట పట్టకుండా చంపేస్తా. కేరళ నీకే బ్యానర్ కట్టించాలే చూపుతో చంపే నీకే హారతులు ఇవ్వాలే. రెడీ మ్యూజిక్. ఏనా లేదు మరి ఈడ వరకు ఎందుకు వచ్చి- అరే నీకు కావాల్సింది నేను 10 మందితో రా 10 మందిని పెంచుకుంటూరా. ఎక్కడ కాదు. నాకు నువ్వు చెప్పవని భోజనానికి కూర్చున్నప్పుడే అర్థమైంది. ఒక చిన్న లైను. అరే నీకు కావాల్సింది నేను 10 మందితో అరే రా 10 ఎవడున్నాడు రాయడా? మంది. ఏయ్, లేవ్. లేచి పైన ఉన్నాడు ఆ వాడదుడు. అరే నీకు కావాల్సింది నేను 10 మందితో రా 10 మంది పెంచుకుంటూరా. ఎక్కడైనా కాదు చెమట పట్టియకుండా చంపేస్తా. ఎవరెవరైతే ఈ డైలాగ్ చెప్పి మమ్మల్ని సాగు కొట్టారో అందరు రండి. And the winner is Monica. నీ పేరు మోనికానా? మరి మోనికా అని చెప్పినా కదా. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. ఇక్కడ నుంచి ముగ్గురు కావాలి. ఎవరైతే మాస్ డాన్స్ బాగా చేస్తారో వాళ్ళని సెలెక్ట్ చేస్తా. ఉన్న చోటే డాన్స్ చేయండి. మ్యూజిక్. ఉలలా ఉలలా నముబ గోపాల కతులతోటే కదు కంటి చూపుతోనే చెప్పాలా. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ఫైనల్ రౌండ్. ఏ బిడ్డ బిడ్డ ఇది నా అడ్డ. బెలూన్లు పగల కొట్టాలి. ఎవరైతే ఫస్ట్ పగల కొడతారో వాళ్ళే 1 పాయింట్ గెలుస్తారు. ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళే విన్నర్. గాట్ ఇట్. నేను కలర్ చెప్తా, ఆ కలర్ వెళ్ళి పగల కొట్టాలి. వేరే కలర్ పగల కొట్టారంటే ఆ పాయింట్ రాదు. ఫస్ట్ యూఆర్ టార్గెటింగ్ ది రెడ్ బెలూన్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 అండ్ గో. Okay, second. Your time starts. My target balloon is SRH, Orange Army. Orange. 3, 2, 1, go. రెండో పాయింట్ పీకింది కాబట్టి ఇద్దరు కలిసి నాశనం పట్టించారు. ఓ అమెరికా పోయి ఇరాన్ పోయి అమెరికా. ఓ చిన్న సైజ్ యుద్ధం జరిగింది. ఏది క్లారిటీ లేదు కాబట్టి రెండో పాయింట్ ఎవరికి రాదు. థర్డ్ పాయింట్ కోసం బెల్లు కొట్టి ఎవరైతే 3 బెలూన్లో ఎక్కువ బెలూన్లు పగలగొడతారో వాళ్ళకే ఈ పాయింట్. 3, 2, 1 గో. మూడు బెలూన్లు మీ టీం పగలగొట్టింది కాబట్టి
2 పాయింట్స్ ఇటు 0 పాయింట్స్. మీ ముగ్గురులో ఎవరన్నా ఒకరు పాయింట్ ఏంటంటే ఇక్కడ నువ్వు ఎల్లో బెలూన్ పగలగొట్టాలి, నువ్వు వైట్ బెలూన్ పగలగొట్టాలి. ఆ బెలూన్లు పగలగొట్టిన తర్వాత ఎవరైతే పర్పుల్ బెలూన్ ఫస్ట్ పగలగొడతారో వాళ్ళే విన్నర్. ఫస్ట్ అయితే నువ్వు వైట్ అండ్ నువ్వు ఎల్లో, దాని తర్వాతనే పర్పుల్ బెలూన్. 3, 2, 1 గో. Congratulations, round winner! Karimnagar Trinity College నుంచి winners కి gifts. Congratulations! EDV at 30 wonderful years celebrations లో భాగంగా తగ్గేదిలో ఈ షీల్డ్ goes to బలరామ్ గారు అండ్ శ్రీధర్ గారు. That brings to the end of this episode. Mali next episode కలుసుకుందాం. Until then, keep watching and keep safe.